Awesome, man. Yeah. Hey, Sandhya, no. సంధ్య సంధ్య రే తప్పుకోరా రే గుండు తప్పుకోరా సంధ్య సంధ్య ఏంటి మావా ఇద్దరికి దాహంగా ఉందని పుచ్చకాయ జ్యూస్ తాగుతున్నారా? పోన్లేరా, ఫ్రీ కాంప్లిమెంట్. ఓహో, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కాపాడడానికి వెళ్లే దారిలో ఇది కాంప్లిమెంటరీయా? పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? అవునండి, నెక్స్ట్ మంత్ మ్యారేజ్. మధు వెట్స్ జేకే. ఆర్ యు ఎంగేజ్డ్ జేకే? మరేంటి బ్రాడ్ గేజా? తెల్లవార్లు కాంచనా సినిమా చూసి దెయ్యం కదా ఫ్యామిలీ కదా అని అడిగినట్టుంది. వచ్చావా? నువ్వు ఇంకా పడుకోలేదా? భోంచేస్తావా? నాది అయిపోయింది కానీ నువ్వు పడుకో. లేటుగా వచ్చాను కోపమా? ఇంకెప్పుడు ఇలా లేటుగా రానులే. రోజు ఇదే తంతు. నాకు తెలుసు, కొద్ది రోజులుగా నువ్వు నాతో సరిగా మాట్లాడలేదు కూడా. సుచి, ఇంకా 2-3 రోజులే, తర్వాత మనం ఫారిన్కి వెళ్ళిపోతాం. ఏంటి అలా చూస్తున్నావు? నీ మీద ఒట్టు, మనం ఎలా బతకాలని నువ్వు ఆశపడ్డావో అంతకంటే సూపర్గా బతుకుతాం. నువ్వు చెప్పేది నిజమేనా? అవును, ఎవరితోనూ చెప్పకు, అన్నీ రెడీ. ఇక నుంచి మనం కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం. రే, నన్ను బుజ్జగించడానికి అబద్ధం చెప్పట్లేదు కదూ? నేనెందుకు అబద్ధం చెప్తానే? మనకు కావాల్సిన డబ్బు, కొత్త ఇల్లు, బిజినెస్ అన్నీ రెడీ. నా లండన్ ఫ్రెండ్ రాజేష్ లేడు, వాడు వీసా కూడా ఏర్పాటు చేస్తాడు. ఇంకొద్ది రోజులనే నా సర్వస్వం నువ్వే కదా. ఇంకెప్పుడు నువ్వు ఇలా ఆడవకూడదు. Come on. ఇలా వెళ్దాం. That's okay. Is the bathroom clean? Yes, madam. Thank you. Thank you, madam. Good evening, sir. Yeah. Thank you. Brand new car. ఎవరా మెంటల్ గడు పబ్లిక్లో ఓపెన్గా గన్ పట్టుకొని తిరుగుతున్నాడు? My husband. What? Just joking, yeah. నా హస్బెండ్ అయ్యుండేవాడు. ఆ సైకో గడా? అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్, పేరుకి తోకలాగా తెగ డిగ్రీలు, అన్నిటికీ మించి నా ఫ్యామిలీ ఫ్రెండ్. నెలకి $10,000 పైగా సంపాదించే అల్లుడు దొరికాడని మా అమ్మ నాన్న సంతోషపడ్డారు. రిమోట్తో ఛానల్ని మార్చినట్టు టకటక పెళ్లేర్పాట్లన్నీ చేసేశారు. అప్పుడే ఆ ఫ్లాష్ న్యూస్ నా చెవిన పడింది. పెళ్లి కొడుకేవో తప్పుడు బిజినెస్లు చేస్తున్నాడని. తప్పుడు బిజినెస్లు అంటే? ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ డీలింగ్స్. చేసుకోబోయేదే కదా అని వాడు చేసే తప్పులన్నీ నా దగ్గర వాగేశాడు. నోరు మూసుకుని వాడిని పెళ్లి చేసుకుందామా,
లేక ఒక జర్నలిస్ట్గా బిహేవ్ చేద్దామని ఆలోచించాను. నెక్స్ట్ డే కాఫీ కప్పుతో పేపర్ చూసిన వాడికో షాకింగ్ న్యూస్. వాడి బిజినెస్ గురించి ఒక ఆర్టికల్ రిటన్ బై సంధ్య. ఆ తర్వాత ఏం జరుగుంటుందో నువ్వే గెస్ చేయగలవు. పెళ్లిని కూడా ఆపేశాను. నన్ను అవమానించిన నీకెలా పెళ్ళవుతుందో చూస్తానని నా గురించి బయట తప్పుగా చెప్తున్నాడు. అండ్ దిస్ వాజ్ మై లాంగ్ బోరింగ్ స్టోరీ. హై, I would like to have one green tea with lemon and honey. What about you? Okay, one is enough. Thank you. छोड़ना मत इसको, मारा यार. Oh, excuse me. Oh, Is this our room? no. Where are we? What's happening? This is terrible. Oh, oh no. Megan, come on, let's go. Excuse us. Oh, what? Yes! Oh, yes! Let's go. Yes! Hey, come. Come quick! I hope it's not Alzheimer's. Lewis, but the key worked. I'm very sure it's our room. I don't know what's Mr. going and Mrs. on. Egan, I have a green tea with a lemon and honey. Huh? We didn't order any tea. థ్యాంక్స్ డ్రాప్ చేసినందుకు. అండ్ సారీ గ్లాస్ పగిలినందుకు. ఇట్స్ ఓకే. పగలగొట్టింది నువ్వు కాదుగా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైనా తిన్నావా అమ్మా? లేదు, రే, నాకేం వద్దు. నాకు నీ మీద ఏ కోపం లేదమ్మా. నీ మొగుడంటేనే కోపం. పక్కనే ఉంటూ వెన్నుపొట్టు పొడిచాడే, తట్టుకోలేకపోతున్నా. యాభై 55 ఏళ్ల నా శ్రమని ఒకే ఒక్క రోజులో నీ మొగుడు దోచుకోవాలని చూశాడు. దీనివల్ల నష్టపోయింది వాడొక్కడు మాత్రమే కాదు, ఇన్నేళ్ల నా కష్టార్జితం, పేరు, ఆస్తి, అంతస్తు, మర్యాద అన్నీ. గణేష్, నువ్వు అడవి వెళ్ళు. నా కూతురు సంతోషాన్ని తిరిగి ఎలా తెచ్చివ్వగలను? నిన్ను మా అమ్మాయి ఫ్రెండ్గా నేనెప్పుడు చూడలేదమ్మా. నా కన్న బిడ్డలా చూశాను. స్కూల్ వైపు ఒకటి చెక్ షర్ట్ తో పరిగెత్తుకొస్తున్నాడు, వాడు పట్టుకోండి. ఆయన ఏమీ చెయ్యరు కదా. సార్, ఇంకా ఎన్ని రోజులు నాకు దొరకకుండా ఇలా తప్పించుకొని తిరుగుతాం? సార్ నన్ను ఎలాగైనా కాపాడండి సార్. ఇక్కడి నుంచి తప్పించుకోండి సార్. మా ఆవిడ్ని కూడా కాపాడండి సార్. ఆ రెడ్డి కిడ్నాప్ చేశాడు సార్. మీ ఆవిడ?
వాడే బుకేస్ బెట్టింగ్ కోసం కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఇంకంతా అయిపోయినట్టే. వాడు మొత్తం చెప్పేస్తాడు. గణేష్, ఆ దొంగన కొడుకులు ఇద్దరు ఎక్కడున్నారో కనిపెట్టు. మిగతాది నేను చూసుకుంటాను. How to come in? How to come in? అమ్మయ్యా, లైఫ్ సెటిల్ అయిపోయింది. సరే రే జేకే, నెక్స్ట్ ఏంటి ప్లాన్? ఓసారి అలా కిందకి లుక్ వేసుకో. కారే లేదు, దీన్నేం చేసుకుంటాం? ఇట్స్ యోర్స్. No, JK, not anymore. And it's time to say bye. JK, మనిద్దరి పరిచయం తక్కువ కాలమైనా మనసులో తలుచుకున్నప్పుడల్లా సంతోషపడే ఒక అందమైన ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఏంట్రా మామ ఇది? అమ్మాయిలు నోరు మూయడానికి ఇదొక్కటే దారి. పిల్లలు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేయొచ్చు కదా. లేదండి, దయచేసి మా అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు. వీడంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. చివరి వరకు నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నీకుందా? మరి నువ్వు వాణ్ణి బాగా చూసుకుంటావా? చూసుకుంటాను. ఇంకా లేట్ ఎందుకు? తీసుకొచ్చేసే. మరి నేను బయలుదేరినా? You're ringing. You must be JK, right? Hi. Hi, I'm Sandhya, India Times Today. నాకు చిన్న ఫేవర్ చేయాలి. Yeah, by the way, he's center page Naki. హాయ్. హాయ్. తెలుసు, ఇండియా టైమ్సేగా. ముంబైలో పార్టీలు తప్ప ఇంకేమీ జరగనట్టు ప్రతి పేజీలోనూ పార్టీ బొమ్మలే వేస్తారే, ఆ పత్రికేగా. ప్రతి పేజీలోనూ మానభంగాల గురించి, భార్యని కొట్టి చంపే మొగుళ్ళ గురించి ఫోటోలతో సహా న్యూస్ వేస్తున్నా నీ మరునాడు పేపర్ కంటే మా పేపర్ ఎంతో బెటర్. ఇంగ్లీష్ పేపరు కిలో 8 రూపాయలకు అమ్ముడిపోతుందన్న పొగరు. హలో, బన్ బటర్ జామ్ అమ్మే చోటే మీ పేపర్ ఉంటుంది, కానీ బార్బర్ షాప్ నుంచి బల్బు పురుగుల్ని పట్టేంత వరకు ఎక్కడ చూసినా మా పేపరే. అర్థమైందా? హలో హలో. రే నీలాంటి వాడికి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం వేస్ట్ రా. ఏదో హెల్ప్ అన్నారు, చెప్పండి. యా, ఏం లేదు, హీరోయిన్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. కెమెరామన్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. మా బాస్ కి ఇంటర్వ్యూ కంటే ఫోటోలే ముఖ్యం. సో ఇప్పుడేంటి, మీ హీరోయిన్ మా కెమెరాతో ఫోటో తీయాలి, అంతేగా? You mean you want my service? Yes, Mr. Naki. కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదా? Hey, just joking, yeah. 2009లో నన్ను తెలుగు ప్రొడ్యూసర్ పాపారావు ఫస్ట్ టైం వేశారు. తమిళ్లో బిగ్ ప్రొడ్యూసర్ కాంతన్ నన్ను 2 times వేశారు. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ సినిమాలో కూడా వేస్తారని ప్రామిస్ చేశారు. ఇలాగే వేస్తే ఎడిటర్ మమ్మల్ని వేసేస్తారు. మ్యామ్ కొంచెం రైట్. మీరే పాట రాసి మీరే పాడబోతున్నారని విన్నాం, నిజమేనా? yes. మీకెలా తెలుసు? మాకోసం 2 lines పాడతారా ప్లీజ్? ప్లీజ్. నవిలేసి నలిపేసుకుందావా, నలిపేసి నవిలేసుకుందావా, అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలేగా పాచి పాచా ఫ్యాషన్ అంటూ పోతుంటే మిగిలిది కోచి. జస్ట్ ఇక్కడే ఒక చిన్న ట్రంబీట్ వస్తుంది. చివర్లో ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు.
That's it. సూపర్బ్ లవ్లీ రేపే యూట్యూబ్ ట్విట్టర్ లో అద్దిరిపోతుంది చూడండి. యా 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 మేడం యాక్చువల్లీ నా ఆటోగ్రాఫ్ కావాలంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఇవ్వండి ఇవ్వండి. ఓకే నాన్సెన్స్. హే దీని వాల్యూ తెలియకుండా చేతులు పడేస్తున్నావు. రేపే తను పాడిన పాట పెద్ద హిట్ అయిపోతే ఏంట్రా పాట నవ్వులేసుకుందాంరా నలిపేసుకుందాంరా అని. రే మెయిన్ మ్యాటర్ వదిలేసావు కదరా. బమ్ 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 దాన్ని తెలుగుని భ్రష్టు పట్టించే కేసులో లోపలేయాలరా. హే రిలాక్స్. ఎప్పుడైనా మీకు టెన్షన్ గా ఉంటే ఈ ఫోటో చూడండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది నీది ఇది నాది. రే ప్రతి ఒక్కరు డిజిటల్ ఫోటోగ్రఫీకి మారిపోతే నువ్వు ఇంకా ఫిల్మ్ రోల్తో తిరుగుతున్నావు. కొన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి నెగిటివే బెస్ట్. నీకు అర్థం కాదు కానీ నువ్వు వస్తున్నావా లేదా? లేదు నువ్వు బయలుదేరు. ఓకే బాయ్. మీ మెయిల్ ఐడి నాకు మెసేజ్ చేయండి, ఫోటోగ్రాఫ్స్ అన్ని ఈమెయిల్ చేస్తాను. ఓకే నైస్ టు మీట్ యు మిస్ సంధ్య. మీ టూ. పార్సల్ క్యారవాన్ లో వదిలేసినట్టున్నాను. ఐ విల్ సీ యు దెన్. బై. బై. హాయ్. హే హాయ్. థ్యాంక్ యూ. వర్క్ చేసే టైంలో మందు కొట్టను. ఇప్పుడు వర్క్ ఉందని ఎవరన్నారు? వాట్? కాల్ చేసి అర్జెంట్గా ఈ అడ్రస్కి రమ్మన్నా? కాల్ చేస్తేనే వర్క్ అని అర్థమా? రిలాక్స్. ప్రింటింగ్ మిషన్ కి ప్రెస్ రిపోర్టర్ కి చాలా తేడా ఉంది. కాస్తైనా లైఫ్ ని ఎంజాయ్ చేయమ్మా. కమ్ ఆన్ సంధ్య, నువ్వు ఫోన్ చేయగానే చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేసి వచ్చేసాను. ఖచ్చితంగా అంత ముఖ్యమైన పని అయి ఉండదు. ఎలా చెప్తున్నావు? సింపుల్. ముఖ్యమైన పనిలో ఉండుంటే కాల్ అటెండ్ చేసేవాడి కాదు. వాట్ ఎవర్, నేను బయలుదేరుతున్నా. సీ యూ లేటర్. డేటింగ్ 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 అయ్యాక మేటింగ్. ఇలా చూడు, గొడవ చేయకుండా వెళ్ళిపో. గొడవ చేస్తే సార్కి మూడిపోతుందా? హలో, మీరెవరో నాకు తెలియదు, తప్పుకోండి. తప్పుకోకపోతే ఏం పీకుతావరా? ఏం పీకుతానా? పొరాని రేయ్ ఏమన్నారా? చెప్పు. గట్టిగా చెప్పరా? రే నాకు ఫైట్ చేసే మూడ్ లేదు. ఏంటే నీలకంఠాన్ని నన్నెవ్వడు ఏం పీకలేడే తెలుసుగా. దేఖో ఉదర్ మారా ఉస్కో. వీళ్ళందరూ బడి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటే గొడవ అవుతుంది. వెళ్ళిపోదాం. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. బాగా దెబ్బ తగిలిందా? ఐమ్ ఫైన్. ఎప్పుడు చూసినా పని పని తిరుగుతూ ఉంటావు. కాస్త రిలాక్స్ అవుతావని రమ్మన్నాను. నేను రిలాక్స్ అవ్వట్లేదని నీకెవరు చెప్పారు? నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో జాలీగానే ఉంటాను. పిలవగానే ఏంటి ఎందుకు అడగకుండా వచ్చాను, నన్ను అనాలి. నేను ఎక్కడ డ్రాప్ చేయాలి? లిసన్ మ్యాన్, ఐ సెడ్ ఐమ్ సారీ. బండాపురా. ఓ గాడ్, నీలకంఠం. Hey, what the hell is he doing? Just go. What's wrong with him? Kudera. Hey, damutte aapara. Hey, no. Hey, God. Hey, Sanjay, vargalla. Hey, just get lost. Hey, lost his mind. Kudera. Hello. He's coming. Hey! Let's go to ముందుకు వెళ్ళరా. Shoot చేస్తాడు. Go fast. Hey! What the hell is wrong with you, man? Hang on. Hey! This is Sanjay. Hey! Hey! ఆగరా. ఎవరది? వాట్? యు సీమ్ ఎ లిటిల్ డిస్టర్బ్డ్. ఎవరో నీ మైండ్లో వాకింగ్ చేస్తున్నారనుకుంటా. హూస్ ద లక్కీ గాయ్? వాడో ముద్దపప్పు. వాడో నైస్ గాయ్.
వాడితో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మాట్లాడకుండానే చాలా మాట్లాడుతున్నాను. నాకు నేను చాలా నచ్చుతున్నాను. వాడికి తెలుసా? ఏమో తెలీదు. చెప్పేచ్చు కదా, ఉన్నాయిగా ఫేస్బుక్, SMS, MMS. ఎంతైనా ఫేస్ టు ఫేస్ చెప్తేనే చెప్పినట్టుంటుంది. అయితే వెళ్ళు, వాట్ స్టాపింగ్ యూ? అలాంటి సిచ్యుయేషన్ ఇంకా సెట్ అవ్వలేదు. అండ్ ఇట్స్ టూ ఎర్లీ. సిచ్యువేషన్ అమరుతుందని వెయిట్ చేస్తూ ఉండకు. డోంట్ వేస్ట్ టైం యా. లవ్ చేస్తున్నానని వెంటనే చెప్పడం బెటర్. గో. పనులున్నాయే, తర్వాత చూద్దాం. మనసుకి నచ్చిన వాడికి ప్రపోజ్ చేయడం కన్నా ముఖ్యమైన పని ఏదీ లేదు. వెళ్ళు, ముందు వెళ్ళి చెప్పు. వెళ్ళు. సంధ్య, ఎంటర్టైన్మెంట్ పేజ్ ఫినిష్ చేసావా? సంధ్య ప్లీజ్. అయ్యో, ఇవాళ నా వల్ల కాదు. డెడ్ లైన్స్ ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి. సంధ్య, ఇట్స్ అర్జెంట్. నువ్వు తలుచుకుంటే హెల్ప్ చేయొచ్చు. ఇదే నీ ప్లానా? అవును మావా. కన్నంబ కాలంలో కనిపెట్టిన ఐడియారా ఇది. కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్లు వచ్చారు. ఇప్పుడు ఇది ఐడియానా? ఓల్డ్ ఇస్ గోల్డ్ మావా. రే, డబ్బు జాగ్రత్తగా చేతిలో ఉంది కదా? చేతిలో లేదు, బ్యాగ్ లో ఉంది. బ్యాగ్ చేతిలోనే ఉంది కదా? రే ఊరుకోరా, అదే ఉంది కదా. సి, వెళ్తున్నాం, పని పూర్తి చేస్తున్నాం, వచ్చేస్తున్నాం. వెళ్తున్నారు సరే, తిరిగి వస్తారా? వెళ్ళేటప్పుడు ఏంట్రా అపశకునంగా? మీరు దేవాలయానికి వెళ్తున్నారా? దోచుకోవడానికిగా వెళ్తున్నారు. రే, ఎవరా దోచుకోబోయేది? వాడి డబ్బు వాడికి తిరిగి ఇచ్చేసి మన డైమండ్స్ మనం తెచ్చుకోబోతున్నాం. ఇందులో ఏది మంద కాదు కదరా మావా. ఈ డబ్బుని మనమే ఉంచేసుకుందాంరా. ఏది ఉంచుకోవాలో ఏది ఉంచుకోకూడదో నేను డిసైడ్ చేస్తాను. నువ్వు మూసుకొని నడుపు. మావా, ఆవు క్రాస్ అయితే మంచి శకునం అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు. దాంతో పొడిపించుకుంటే ఇంకా మంచిదంటారు. వెళ్ళు. రే, కొట్టు అక్కడ ఉంది, ఇక్కడే ఎందుకు ఆపమన్నావురా? పోనీ వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేద్దామా? అలాగే వెళ్ళ సెక్యూరిటీ పక్కన కూర్చో. కార్ ఈజీగా తీసేలాగా ఏదైనా ప్లేస్ లో పార్క్ చేయి. రారా, కమ్ సంధ్య. ఎక్కడ చూసినా టాయిలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి కానీ టాయిలెట్ బోర్డే కనిపించడం లేదే. ఏంటండి ఇది? లేటెస్ట్ డిజైన్లు చూపించమంటే అన్ని నా చిన్నప్పుడు డిజైన్లు చూపిస్తున్నారు. ఇంకా డిజైన్స్ ఉన్నాయి మేడం, ఉండండి చూపిస్తాను. నో, ఏది ఇంట్రెస్టింగ్ గా లేదు. కొత్తగా ఎన్ని డిజైన్లు వచ్చాయి. ఇది వర్కౌట్ అవదు, టైం వేస్ట్ అంతే. పద, వేరే మంచి షాప్కి వెళ్దాం. ఏక్ మినిట్, క్యా హువా మేడం? ఏంటి సార్ ఇది? యాడ్ లో మాత్రం కొత్త డిజైన్లు నేస్తారు, ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని ఓల్డ్ డిజైన్స్. నో ప్రాబ్లం, నాతో రండి. మీరు ఇంతవరకు యాడ్ లో చూడని డిజైన్స్ నేను చూపిస్తాను. రండి. ఓకే. నఫీసా, ఇక్కడే ఉండు. నఫీసా, రేటు కొంచెం ఎక్కువగా ఉంటే పర్వాలేదా? రేటు గురించి వదిలేండి, మీకు తెలియదేం లేదు. ఎప్పుడు ఎవరి ఇంట్లో రైడ్కి వస్తారో చెప్పలేం కదా. అందుకే ఉన్న బ్లాక్ ని డైమండ్స్ గా మారుద్దామని. సంజా, బ్లాక్ ని వైట్ గా మార్చాలి, అర్థమైంది. వేరే డిజైన్స్ చూపిస్తా. సార్ జ్యూస్. లేడీస్ ఫస్ట్. మేడం జ్యూస్.
కైసా హై? బాగుంది, బట్ వేరే డిజైన్స్ చూపించండి. వేరే డిజైన్స్ కావాలా? చూపిస్తాను, ఉండండి. నేను వచ్చింది దోచుకోవడానికి కాదు, నేను ఇచ్చిన డైమండ్స్ తీసుకోవడానికి వచ్చాను. నీ డబ్బు బయట బ్యాగ్ లో ఉంది. సంధ్య ఇవ్వు ఫాస్ట్. కమ్ ఆన్. ये ले लो साहब। वाह, बहुत खूबसूरत है। आपका मालिक कहाँ है? डीसीपी सब बात करना चाहते हैं। साहब अंदर है सा, कस्टमर के पास बातचीत कर It's रहे all हैं। right. मैं इन्फॉर्म करूंगी सा। रुक जाओ। ఆడవాళ్ళకి అందం శారీ, మీ ఇంట్లో దిద్దికి వెళ్ళినందుకు సారీ. అయ్యిందేదో అయిపోయింది. మీరు కూడా ఓ మంచి రోజు చూసి మా ఇంటికి వచ్చి కక్క వెళ్ళండి. హాయ్ డార్లింగ్. ఎవరో? సారీ, రాంగ్ నెంబర్ అనుకుంటా. బట్ ఎవరు అని మీరు అడగడమే చాలా కిక్గా ఉంది. చాలా మంది కోట్లు అలాగే అంటుంటారు. ఇద్దరం మాట్లాడుకుందామా? ఐ యు ఫ్రీ? నాకు పని ఏంటి, రోజంతా ఫ్రీయే. చామంతా ఇంకేమన్నా పిల్ల ముత్యాల విలవల మెరిసిపోతుంటని మీరు ఈ మధ్య చూడలేదేమో. అది చొక్కాని ఎక్కడేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే అడగండి. ఏనా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను.